సింగరేణి బొగ్గు గనులపై ఎర్ర జెండా రెపరెపలాడింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మిక లోకం సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి పట్టం కట్టింది. దశాబ్దాల పోరాటం కలిగిన చరిత్ర కలిగిన ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన సింగరేణి కౌలరీస్ వర్కర్స్ యూనియన్ను కార్మికులు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్స్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటీయూసీ విజయాన్ని సాధించింది. తద్వారా సింగరేణి కౌలరీస్లో 7వ జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయాన్ని సాధించింది. ఏఐటీయూసీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు, రామగుండం 3, భూపాలపల్లి డివిజన్లలో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 4 డివిజన్లలోనూ ఆ సంఘం క్లీన్ స్వీప్ చేసింది. ఇక ప్రధాన ఏరియాలతో పాటు మెజార్టీ ఓట్లు సాధించిన ఏఐటీయూసీని విజయం వరించింది. ఆ సంఘం 1983 ఓట్ల మెజార్టీని సాధించింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఎన్నికవటం ఏఐటీయూసీకి ఇది 4వసారి. ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు పోటీ పడగా ఏఐటీయూసీని గుర్తింపు కార్మిక సంఘంగా, ఐఎన్టీయూసీని ప్రాతినిధ్య సంఘంగా కార్మికులు ఆమోదించారు. హెచ్ఎంసీ, బిఎంఎస్, సిఐటియు, ఇతర కార్మిక సంఘాలు ఏ ఒక్క డివిజన్లో కూడా కనీసం ప్రాతినిధ్యాన్ని కూడా దక్కించుకోలేకపోయాయి. ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీ సింగరేణి వ్యాప్తంగా గట్టి పోటీనిచ్చింది. నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. 94.15% పోలింగ్ నమోదైంది. మొత్తం 39,773 మంది కార్మికులుంటే 37,458 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మహిళా కార్మికులు కూడా భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. 16,000కు పైగా ఉన్న యువ కార్మికులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. మొత్తం 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య పోటీ జరిగింది. సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ సుమారు 3,000 ఓట్ల మెజార్టీ తోటి రికగ్నైజ్డ్ యూనియన్గా గెలుపొందడం జరుగుతూ ఉంది. మొత్తం మీద సుమారు 3,000 ఓట్ల మెజార్టీ తోటి ఏఐటీసీని గెలిపించినటువంటి సింగరేణి కార్మికులందరికీ ఏఐటీసీ యూనియన్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బొగ్గుగని కార్మికులు మొత్తంగా కూడా దశాబ్దం తర్వాత ఏఐటీసీకి జై కొట్టినటువంటి చరిత్ర పునరావృతమైంది. గతం లోపల 2012 నుంచి వరుసగా 2 సార్లు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీజీబీకేఎస్కి సంబంధించి ఆ పట్టం కడితే ఈసారి తాజాగా మాత్రం ఏఐటీసీకి సింగరేణి కార్మికులు జై కొట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత ఈ చరిత్ర పునరావృతమైనటువంటి సిచ్యువేషన్. మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ మొత్తం 5 చోట్ల గెలుపొందితే ఐఎన్టీయూసీ 6 చోట్ల గెలిచినప్పటికీ మాత్రం గుర్తింపు సంఘంగా మాత్రం ఏఐటీయూసీ మాత్రమే తనకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అంటే ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మనం చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బెల్లంపల్లి, మందమర్రి, అదేవిధంగా పెద్దపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, ఇక పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం 1, రామగుండం 2 మొత్తం 5 రీజియన్ల లోపల 5 ప్రాంతాల లోపల మొత్తం ఏఐటీయూసీ తనకు సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 3,465 ఓట్ల మెజార్టీని సాధిస్తే ఐఎన్టీయూసీ 6 చోట్ల గెలిచినప్పటికీ అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోపల మొత్తం ఐఎన్టీయూసీ విజయం సాధించినప్పటికీ కూడా 6 చోట్ల విజయం సాధించినప్పటికీ కూడా కేవలం 1,482 ఓట్ల మెజార్టీని మాత్రం సాధించింది. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీస్ లో మాత్రం కొత్తగూడెం సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీస్ లోపల ఐఎన్టీయూసీ తన పట్టును నిరూపించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం అక్కడ 296 ఓట్లతో పుట్టి అక్కడ కార్పొరేట్ ఆఫీస్ లోపల ఐఎన్టీయూసీ అవార్డు కొనసాగిస్తే కొత్తగూడెం, మనుగూరు 2, ఇల్లందు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూపాలపల్లి, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం 3 లోపల ఐఎన్టీయూసీ తన విజయాన్ని సాధించింది. మొత్తంగా కూడా 1,482 ఓట్లను ఐఎన్టీయూసీ సాధించారు. అయితే
ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీ గట్టి పోటీని ఇచ్చిందని చెప్పవచ్చు. అదే ఊహించని ఆ పోటీని ఐఎన్టీయూసీ ఏఐటీయూసీకి ఇచ్చినట్లు కార్మిక వర్గం తనకు సంబంధించినటువంటి విశ్లేషణను కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఏఐటీయూసీకి సంబంధించినటువంటి మెజార్టీ ఓవరాల్ గా చూసినట్లయితే 3465 ఓట్ల మెజారిటీని ఏఐటీయూసీ సాధించి గుర్తింపు సంఘంగా మొత్తం సింగరేణిలో తన ఆవాలు కొనసాగించినటువంటి పరిస్థితిని రాష్ట్ర స్థాయి లోపల 1983 ఓట్లతోటి ఏఐటీయూసీ తన గుర్తింపును దక్కించుకొని సింగరేణి లోపల తన పట్టును చూపించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆ ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోపల మన 5123 ఓట్లు ఉంటే ఐఎన్టీయూసీ 2748 ఓట్లు, అదేవిధంగా ఏఐటీయూసీ 1922 ఓట్లు, ఇతరులు 453 ఓట్లు సాధించారు. అయితే మొత్తం ఐఎన్టీయూసీ ఇక్కడ 826 ఓట్ల లీడ్ వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా మనం సింగరేణికి సంబంధించినటువంటి పరిస్థితిని చూసుకుంటే మొత్తం సింగరేణి గని కార్మికులైతే ఈసారి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇచ్చినట్టు మనం చరిత్ర పునరావృతం చేసినట్టు పరిస్థితుల్లో కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణకు ఏఐటీసీని కార్మికులు మరోసారి ఎన్నుకున్నటువంటి పరిస్థితి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి అనుబంధ సంఖ్య ఐఎన్టీసీ ఉన్నప్పటికీ కూడా కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కాపాడే దిశగా బొగ్గుగని కార్మికులు అయితే ఏఐటీసీకి మద్దతు పలికినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ప్రచారంలో కూడా ఏఐటీసీ ప్రధానంగా ఇదే ఎజెండాను తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో గతంలో కూడా టీడీపీకి ఉన్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హక్కులు కాపాడలేదు. ఖచ్చితంగా ఈసారి తాము ప్రాతినిధ్యం వహిస్తే తప్ప బొగ్గుగని కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, బొగ్గుగనులను పరిరక్షించేటువంటి విధానం కావచ్చు, ఎక్కడైనా కూడా అంటే మేనేజ్మెంట్ తీసుకునేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కార్మికుల హక్కులు కాపాడాలంటే ఖచ్చితంగా కలిగితే మాత్రమే ఇది సాధ్యపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బొగ్గుగనుల పైన క్యాంపెయిన్ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఇదే ఎజెండాని ఏఐటీసీ తెరవేకి తీసుకొస్తే దాన్ని మొత్తం బొగ్గుగని కార్మికులు అయితే విశ్వసించినట్టు మొత్తం ప్రచార సరళిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి మనకు కనిపిస్తుంది. ఇక అనూహ్యమైనటువంటి రీతిలో ఐఎన్టీయూసీ కూడా తన ప్రాతినిధ్యాన్ని మొత్తంలో కూడా కాచుకుంది, తన సత్తా కాచుకుంది. గత దశాబ్దం క్రితం వరకు కూడా ఏఐటీయూసీ తనకు సంబంధించినటువంటి సత్తా చాటింది. 20 ఏళ్ల క్రితం ఐఎన్టీయూసీ తనకు సంబంధించినటువంటి గుర్తింపును దక్కించుకుంటే మళ్ళీ 20 ఏళ్ల తర్వాత అంతే స్థాయి లోపల ఖచ్చితంగా గుర్తింపు సంఘంగా ఐఎన్టీయూసీ వస్తుందా అనేటువంటి రీతి లోపల కార్మిక వర్గాల్లో చర్చ జరిగే రీతిలో ఓటింగ్ సరళిలో స్పష్టమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతే స్థాయి లోపల దానికి సంబంధించినటువంటి సత్తాలను ఐఎన్టీయూసీ తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. దాంతో భాగంగానే మొత్తం 6 చోట్ల ఐఎన్టీయూసీ విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా ఉమ్మడి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీనివాస్ రెడ్డితో సహా మంత్రులు ఇక్కడ ఫోకస్ చేయడం వల్ల మొత్తంలో కూడా ఈ రిజల్ట్ సాధించినట్టు కార్మిక వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు అక్కడ అశోక్పేట నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి బొగ్గుగని ప్రాంతంలో చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే గత సాధారణ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విజయం సాధించారు. అంతా కూడా ఫోకస్ చేసినటువంటి సిచ్యువేషన్ మొత్తం అంటే బొగ్గుగని కార్మిక సంఘం లోపల గుర్తింపు తెచ్చుకోవాల్సినటువంటి ఆరాటాన్ని ఐఎన్టీయూసీ తీసుకొచ్చి వాళ్ళు తీవ్రమైనటువంటి ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా బొగ్గుగని కార్మికులు మాత్రం ఖచ్చితంగా ఏఐటీయూసీ వైపు మొగ్గు చూపడం అనేటువంటి అంటే ఇది ఫలితాల సరళి కావచ్చు, బొగ్గుగని కార్మికుల ఓటింగ్ అదే ఓటింగ్ తర్వాత ఫలితాల సరళి. ఓకే రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. Sir.